ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం ది లాటరీ టికెట్ బై ఆంటన్ చెకవ్ అనే ప్రోజ్ గురించి చెప్పుకుందాం. సో ది లాటరీ టికెట్ అంటే అందరికీ తెలుసు కదా. లాటరీ టికెట్స్ కొంటూ ఉంటారు, వాటి నెంబర్స్ డ్రా చేసిన తర్వాత అందులో విన్ అయితే మనీ వస్తుంది. సో అలాంటి ఒక లాటరీ టికెట్ గురించి మనం ఇక్కడ ఈ ప్రోజ్లో చూద్దాం. దీని రైటర్ వచ్చేసి ఆంటన్ చెకవ్. సో ఆంటన్ చెకవ్ గురించి మనం చూద్దాం ఇప్పుడు. అబౌట్ ది ఆథర్. Anton Pavlovich Chekhov was born on 29 January 1860. So, Anton Chekhov full name వచ్చేసి Anton Pavlovich Chekhov. He was born on 26th January 1860. He was a Russian playwright and short story writer who is considered to be one of the greatest writers of all time. So he was a Russian playwright, అంటే he belongs to Russia. So he was a playwright అంటే స్టోరీస్ రాస్తూ ఉంటాడు, షార్ట్ స్టోరీస్, డ్రామాస్ ఇవన్నీ రాస్తూ ఉండే ఒక గ్రేట్ రైటర్, ఆల్ టైమ్ రైటర్. చెకోవ్ వాస్ ఏ ఫిజిషియన్ బై ప్రొఫెషన్. అంటే ఫిజిషియన్ అంటే ఏంటి, ఆయన ఒక డాక్టర్. మెడిసిన్ ఈజ్ మై లాఫుల్ వైఫ్ అండ్ లిటరేచర్ ఈజ్ మై మిస్ట్రెస్, హీ వన్ సెడ్. సో అతనికి ఒక సైడ్ ఎంబీబీఎస్ చేసిన డాక్టర్ అయ్యుండి కూడా అతనికి లిటరేచర్ అంటే ఒక రైటర్ అవ్వడం అంటే చాలా ఇష్టం. అందుకే ఆయన ఏమంటూ ఉంటాడంటే, మెడిసిన్ ఈజ్ మై లాఫుల్ వైఫ్. అంటే మెడిసిన్ అంటే నేను చేసే ఈ డాక్టర్ వృత్తి అనేది నా భార్య వంటిది, అంటే లీగల్ వైఫ్ లాంటిది. లిటరేచర్ నేను రాసే ఈ రైటింగ్స్ అన్నీ కూడా ఇట్ ఈస్ లైక్ మై మిస్ట్రెస్, నా లవర్ లాంటిది అనేసి చెప్తూ ఉంటాడు. Some of his most famous works are The Lady with the Little Dog, The Seagull, Three Sisters, Uncle Vanya. So ఇవి అతని ఫేమస్ వర్క్స్. The Lady with the Little Dog, The Seagull, Three Sisters and Uncle Vanya. He died on 15 July 1904. So this is about the author. Next మనం థీమ్ గురించి చూద్దాం. The lottery ticket is a life lesson about how the mere thought of money can dramatically impact your life and the way you act. సో ఈ లాటరీ టికెట్ అనేది ఒక లైఫ్ లెసన్, అంటే మనకు జీవిత సత్యాన్ని ఒకటి నేర్పిస్తుంది. ఏంటి అంటే మనీ, డబ్బు అనేది మనుషుల జీవితం మీద ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది, వాళ్ళ యొక్క బిహేవియర్, వాళ్ళ క్యారెక్టర్ మీద ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది, ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది మనం ఇక్కడ తెలుసుకుంటాం. It shows the greed and the selfish nature of humans, especially when money is considered. సో మనుషుల యొక్క సెల్ఫిష్నెస్, వాళ్ళ స్వార్థము, వాళ్ళకు అన్నీ కావాలి అనే ఒక సెల్ఫిష్నెస్ ఉంటుంది కదా, గ్రీడ్, అత్యాశ, ఇవన్నీ కూడా మనుషుల్లో ఎలా ఉంటాయి, అది డబ్బు ఉన్నప్పుడు ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటాం. Good fortune may bring happiness and satisfaction to improve one's life, but also create conflict, hatred and envy. గుడ్ ఫార్చ్యూన్ అంటే మనకు అదృష్టం కలిసి వచ్చింది అనుకోండి, దానివల్ల మనకి ఏమొస్తుంది, హ్యాపీనెస్ వస్తుంది, సాటిస్ఫాక్షన్ వస్తుంది, దీనివల్ల మనుషుల జీవితం కూడా బాగుపడుతుంది. కానీ ఒకవేళ అదృష్టం రాకుండా దురదృష్టం వస్తే ఏమవుతుంది, కాన్ఫ్లిక్ట్, హేట్రెడ్ అండ్ ఎన్వీ అంటే ఇద్దరి మధ్యలో గొడవలు, ఒకరంటే ఒకరికి అసహ్యం అండ్ శత్రుత్వం అనేది ఏర్పడుతుంది అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ నేర్చుకుంటాం. సో డబ్బు మనుషుల్ని ఎలా మారుస్తుంది అనే విషయాన్ని మనం ఈ స్టోరీలో నేర్చుకుంటాము. సమరీలోకి వెళ్తే, ద లాటరీ టికెట్ ఈస్ ఎ స్టోరీ బై ఆంటన్ చెకోవ్ ఆన్ ఎ కపుల్, ఇవాన్ అండ్ మాషా డెమిట్రిచ్. సో ఈ స్టోరీలో ఇద్దరు ఉంటారు, ఒక కపుల్ అనమాట. కపుల్ అంటే ఇద్దరు, వైఫ్ అండ్ హస్బెండ్. ఒకరు వచ్చేసి ఇవాన్, ఇంకొకరు వచ్చేసి మాషా. దే సీమ్ టు లివ్ ఏ నార్మల్ లైఫ్ ఇన్ రష్యా. సో వాళ్ళు రష్యాలో ఉంటారు, ఒక నార్మల్ లైఫ్ని గడుపుతూ ఉంటారు. ఇవాన్ వాస్ ఏ మిడిల్ క్లాస్ మ్యాన్ హూ లివ్డ్ విత్ హిస్ ఫ్యామిలీ ఆన్ అన్ ఇన్కమ్ ఆఫ్ $1,200 a year and was very well satisfied with his life. సో ఇవాన్ ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ అన్నమాట. అతను చేసే జాబ్తో అతనికి వచ్చే ఇన్కమ్ వచ్చేసి $1,200 సంవత్సరానికి వస్తాయి. దాంతో చాలా తృప్తిగా అతని జీవితాన్ని గడిపేస్తూ ఉన్నాడు. Ivan is skeptical of his wife spending money on lottery tickets and believes she is wasting money on them. సో ఇవాన్కి ఎప్పుడు కూడా వాళ్ళ భార్య మీద అనుమానమే. ఎందుకు అంటే ఆమె డబ్బులు వేస్ట్ చేస్తుంది అని, అనవసరంగా లాటరీ టికెట్స్ అని కొంటూ డబ్బులన్నిటినీ వృధా చేస్తుంది అని అనుకుంటాడు. ఇవాన్ నెవర్ హ్యాడ్ ఎనీ హోప్ ఇన్ లాటరీ టికెట్స్, nor did he have the slightest concern for checking the winning numbers. అతనికి లాటరీ టికెట్స్ మీద పెద్ద నమ్మకము లేదు, ఆయన పెద్దగా ఆశపడడు.
ఆయన అందుకే దాని నెంబర్స్ని కూడా ఎప్పుడూ చెక్ చేయడు. హౌవెవర్ హీ అగ్రీస్ టు రీడ్ ద విన్నింగ్ నెంబర్స్ ఫర్ మాషా. అయినా కూడా వైఫ్ మాషా అడిగితే ఖచ్చితంగా అతను విన్నింగ్ నెంబర్స్ని రీడ్ చేసి చెప్తూ ఉంటాడు. సో ఇలా ఆ వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ లైఫ్ని కంటిన్యూ చేస్తున్నారు. వన్ డే వైల్ చెకింగ్ ది పేపర్ ఈవెన్ కమ్స్ అక్రాస్ ది లాటరీ నెంబర్స్. సో ఒకరోజు పేపర్ చదువుతుంటే లాటరీ నెంబర్స్ వచ్చాయి. దే హ్యావ్ ఎ టికెట్. He sits down and decides to check the lottery series number on the newspaper. సో లాటరీ నెంబర్స్ ఇట్లా విన్ అయిన వాళ్ళవి వచ్చింది పేపర్లో అని తెలిసిన వెంటనే అతను కూడా సరేలే మన దగ్గర కూడా లాటరీ టికెట్ ఉంది కదా చెక్ చేద్దాం అనేసి కూర్చొని చెక్ చేస్తూ ఉంటాడు. హీఈస్ అమేజ్డ్ వన్స్ హీ సీస్ ద ఫిగర్ 9499 and tells his wife Masha 9499 is there. సో ఏమని చెప్తాడు అంటే అతను న్యూస్ పేపర్ ఓపెన్ చేసి చూస్తే అతనికి 9499 అని 4 నెంబర్స్ అనేవి కనిపిస్తాయి. సో ఆ 4 చూడగానే ఆ 9499 అనే నెంబర్ చూడగానే వెంటనే పిలిచి మాషాతో చెప్తుంటాడు, మాషా ఆ నెంబర్ 9499 ఉంది. టుగెదర్ దే ఎగ్జామిన్ ద సిరీస్ అండ్ రియలైజ్ they had the potential to win 75,000. సో అతను మళ్ళీ ఆమెను పిలిచి ఏది ఒకసారి చెప్పు అంటే 99449999 ఇలా చెప్పుకుంటారు. అలా 4 నెంబర్స్ వరకు చెప్పుకున్న తర్వాత ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఏమనుకుంటారు అంటే ఇంకా మనం గెలిచినట్టే $75,000 అని అనుకుంటారు. They begin to daydream about how they will spend the 75,000 they won. ఇక వచ్చిన డబ్బుల్ని ఎలా ఖర్చు పెట్టాలా అనేసి వాళ్ళు డే డ్రీమ్స్ పగటి కలలు కంటూ ఉంటారు. The couple becomes thrilled at the thought of having the winning ticket and began to plan out their ideal futures with the money. సో ఇద్దరు కలిసి వాళ్ళు ఆ వచ్చిన మనీతోని ఏం చేయాలి ఫ్యూచర్లో అనేసి ఐడియాస్ అన్నిటినీ ఆ డబ్బులతో ఏం చేయాలి అని ప్లాన్ చేస్తూ ఉంటారు. మాషా ది వైఫ్ సజెస్ట్ దట్ దే బై అన్ ఎస్టేట్ విత్ దిస్ మనీ. ఆమె ఏమంటుందంటే ఒక ఎస్టేట్ తీసుకుందాము, ఎందుకు మనం ఊరికే అటు ఇటు తిరుగుతూ ఏదో ఇల్లులో రెంట్కు ఉండడం, మనం ఒక ఇల్లు కొనుక్కుందాము అని చెప్తుంది. యాజ్ దే పాండర్ ఇవాన్ రియలైజెస్ దట్ హీ వాంట్స్ టు గో అబ్రాడ్ విచ్ టర్న్స్ అవుట్ టు బీ వాట్ హిస్ వైఫ్ విషెస్ టు డూ యాజ్ వెల్. సో ఆమె ఎస్టేట్ తీసుకుందాం అంటుంది. ఆయన ఏమంటాడంటే మనం అబ్రాడ్కి వెళ్దాం, నీకు కూడా అబ్రాడ్కి వెళ్ళడం ఇష్టమే కదా, సో నేను అబ్రాడ్కి వెళ్తాను అనేసి అనుకుంటారు. సో ఇలా ఇద్దరు ఒకరు అబ్రాడ్ అనేసి ఒకరు ఎస్టేట్ అనేసి ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు. In the beginning, Ivan and Masha find ways in which they could possibly spend their winning together. సో ఫస్ట్ ఇద్దరు కలిసి చక్కగా విన్ అయిన తర్వాత ఏం చేద్దామని మాట్లాడుకుంటారు. It seems like the story is about their hopes and aspirations wanting to do more in their lives than the ordinary. సో అలా ఆర్డినరీ లైఫ్ బ్రతకడం కంటే వాళ్ళు ఎలా బ్రతకాలి ఏం చేయాలి అని ఇద్దరు కలిసి ఆలోచిస్తూ ఉంటారు. దిస్ పాజిటివ్ స్పిన్ డస్ నాట్ లాస్ట్ లాంగ్. సో ఈ ఇద్దరి మధ్యలోనే పాజిటివ్ కోఆర్డినేషన్ అనేది ఎక్కువసేపు నిలవలేదు. సూన్ ద గ్రీడ్ సెట్స్ ఇన్ అండ్ దే స్టార్ట్ థింకింగ్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ దే కుడ్ స్పెండ్ ది మనీ ఇండివిజువల్లీ. అంతే ఏముంది, ఇద్దరిలో దురాశ అనేది స్టార్ట్ అయింది. వెంటనే ఏమైంది, డబ్బులు నేను ఎలా ఖర్చు పెట్టాలి, ఇండివిజువల్గా నేను ఎలా ఖర్చు పెట్టాలని మాషా అనుకుంది, నేను ఎలా ఖర్చు పెట్టుకోవాలి అని ఈవెన్ ఇద్దరు ఇండివిజువల్గా ఎలా మనీ ఖర్చు పెట్టాలి అని ఆలోచించడం స్టార్ట్ చేశారు. దే స్టార్ట్ ఇమాజినింగ్ వాట్ అండ్ హౌ దిస్ మనీ విల్ బెనిఫిట్ దెమ్ యాజ్ ఇండివిజువల్స్ అండ్ దిస్ గ్రీడ్ అండ్ సెల్ఫిష్నెస్ సెట్స్ దెమ్ అగేన్స్ట్ ఈచ్ అదర్. సో అలా ఒకరికి ఇంకొకరు అగేన్స్ట్ అయిపోయారన్నమాట. నా డబ్బులతోని నేను ఇలా ఖర్చు పెడతాను, ఇలా ఎంజాయ్ చేయాలని ఏమనుకుంటుంది, లేదు ఆ డబ్బులతో ఇలా చేయాలని అతను, ఇలా ఇద్దరు అగేన్స్ట్గా అయిపోతారు. ఇవాన్ దెన్ రియలైజెస్ దట్ హిస్ వైఫ్ కుడ్ ఐదర్ అబండన్ హిమ్ ఆర్ కంట్రోల్ హిమ్ విత్ ద మనీ అండ్ హీ బిగిన్స్ టు గెట్ యాంగ్రీ. సో ఇవాన్కి ఏమనిపిస్తుంది అంటే లాటరీ టికెట్స్ నేను కొనలేదు, అవి కొన్నది మాషా, కాబట్టి ఆ డబ్బులు మాషావి. సో ఇప్పుడు ఖచ్చితంగా ఒకటి తను నన్ను వదిలేస్తుంది డబ్బు ఉందని, లేదు అంటే నన్ను ఆ డబ్బులతో కంట్రోల్ చేస్తుంది అని చెప్పి తనకి వైఫ్ మీద కోపం వస్తుంది. హిస్ వైఫ్ బిగిన్స్ టు వరీ దట్ ఇవాన్ విల్ స్పెండ్ ఆల్ ది మనీ విచ్ ఈస్ ఆఫ్టర్ ఆల్ హర్ మనీ. వైఫ్ ఏమనుకుంటుంది అంటే నేను ఇంత కష్టపడి లాటరీ టికెట్ తీసుకొని గెలిస్తే ఆ డబ్బులు మొత్తం ఇవాన్ ఖర్చు పెడతారు అనేసి ఆమె వరీ అవుతూ ఉంటుంది. షీ బిగిన్స్ టు హేట్ హిమ్ ఫర్ డిజైరింగ్ హర్ విన్నింగ్స్. నా డబ్బులని ఆశపడుతున్నాడు, నా డబ్బుల మీద ఆశపడుతున్నాడని అతని మీద ఆమె హేట్ చేస్తుంది అన్నమాట, అసహించుకుంటుంది. దే ఆర్గ్యూ అండ్ దెన్ ఇవాన్ లుక్డ్ అట్ ది న్యూస్ పేపర్ and realizes that the last 2 numbers does not match.
దట్ ఇట్ వాస్ నెంబర్ 46 నాట్ 26. సో అలా ఆర్గ్యూ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి పేపర్ చూస్తాడు అనమాట. ఎందుకు అంటే వాళ్ళు మొత్తం ఇంకా కంప్లీట్ నెంబర్ చూడలేదు, జస్ట్ 4 డిజిట్సే చెక్ చేశారు, ఇంకా 2 డిజిట్స్ అనేవి ఉన్నాయి. సో ఆ 2 డిజిట్స్ని నెక్స్ట్ చూస్తే అవి మ్యాచ్ కాలేదు. అక్కడ 46 ఉంది, నాట్ 26. The first 4 numbers in the series do, but since the last 2 do not, they win nothing. సో ఫస్ట్ 4 మ్యాచ్ అయ్యాయి కానీ లాస్ట్ 2 మ్యాచ్ కాలేదు కాబట్టి వాళ్ళు ఏమీ విన్ అవ్వలేదు. దే ఆర్ నో లాంగర్ యాంగ్రీ అట్ ఈచ్ అదర్ యాజ్ దేర్ హోప్ ఫర్ విన్నింగ్ డిసపియర్స్. అప్పటి వరకు ఇద్దరికి ఒకరి మీద ఒకరు శత్రువులా కోపంగా ఉన్నారు కదా, అంతే. డబ్బులు లేవు, ఏం లేదు కాబట్టి ఇద్దరు ఏ కోపం లేకుండా ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయారు. At the end of the story, Ivan talks about how terrible his life is and he says he's going to hang himself from a tree outside. సో ఫైనల్గా ఇవాన్ ఏమంటాడంటే, అబ్బా ఎన్ని కష్టాలు పడుతున్నాం డబ్బు లేక అనేసి, డబ్బు గురించి డబ్బు లేదు అని బాధపడుతూ దీనికంటే ఉరేసుకొని చావడం నయం అనేసి అంటాడు. ద స్టోరీ షోస్ how people's lives and what's important to them can change క్విక్లీ విత్ ద సడన్ ఆన్సెట్ ఆఫ్ వెల్త్. సో అప్పటి వరకు హ్యాపీగానే ఉన్నారు, అంటే వాళ్ళ లైఫ్ అనేది ఎలా ఉంది, బాగుంది, కానీ ఒక్కసారిగా డబ్బు అనేది వస్తుంది అనేసరికి అప్పటి వరకు బాగున్న లైఫ్ కూడా వాళ్ళకు కష్టంగా భారంగా మారింది. అంటే క్విక్గా చేంజ్ అయిపోతుంటాయి అన్నమాట డెసిషన్స్ అండ్ థాట్స్ అనేవి. అది దేనివల్ల? డబ్బు వల్ల. సో కంక్లూషన్ ఏంటి? ద సేయింగ్ మోర్ మనీ మోర్ ప్రాబ్లమ్స్ అందరికీ తెలుసు కదా, ఎక్కువ డబ్బు ఉంటే ఎక్కువ కష్టాలు అనేసి మేక్స్ కంప్లీట్ సెన్స్ టు ద థీమ్ ఆఫ్ ది స్టోరీ. దీన్ని బట్టి మనకేమర్థమైంది? మోర్ మనీ అయితే మోర్ ప్రాబ్లమ్స్. ఇవాన్ అండ్ మాషా సీమ్ టు బీ ఏ హ్యాపీ అండ్ అండర్స్టాండింగ్ కపుల్, బట్ జస్ట్ ది ఐడియా ఆఫ్ విన్నింగ్ ది లాటరీ టర్న్స్ దెమ్ సస్పీషియస్ ఆఫ్ ఈచ్ అదర్స్ ఇంటెన్షన్స్. సో ఫస్ట్ వరకు ఇద్దరు చాలా మంచి కపుల్లా ఉండే, కానీ డబ్బులు లాటరీలో విన్ అవుతారు అని తెలిసేసరికి ఒకరి మీద ఒకరికి అనుమానం, అసహ్యం, కోపం, ఒక శత్రువులాగా మారిపోయారు. దే డోంట్ ఈవెన్ చెక్ ఆల్ ది నెంబర్స్ అండ్ స్టార్ట్ ఇమాజినింగ్ దేర్ రిచర్ ఫ్యూచర్. నెంబర్స్ మొత్తం చెక్ చేయకుండానే విన్ అయిపోయాం అనుకుంటూ పగటి కలలు కనుక్కుంటూ రిచ్ వాళ్ళలాగా ముందే ఫ్యూచర్ని ఊహించుకున్నారు. ది ఐడియా ఆఫ్ జస్ట్ ద పొటెన్షియల్ ఆఫ్ మేబీ విన్నింగ్ ద లాటరీ కరప్ట్స్ దేర్ హ్యాండ్. జస్ట్ ఒక ఆలోచన, విన్ అవుతున్నాము అన్న ఆలోచనే వాళ్ళ మనసుల్ని కంప్లీట్గా కరప్ట్ చేసేసాయి. సెల్ఫిష్నెస్ and greed start taking root, damaging their relationship with each other. సెల్ఫిష్నెస్, స్వార్థం అండ్ ఆశ అనేది, దురాశ అనేది వాళ్ళ లోపల వేర్లతో సహా వచ్చి కంప్లీట్గా వాళ్ళ రిలేషన్షిప్ని డ్యామేజ్ చేసే వరకు తీసుకొచ్చింది. ఇంకా నయం, అక్కడ వాళ్ళ డబ్బులు విన్ కాలేదు కాబట్టి వాళ్ళిద్దరికి ఏం కాలేదు, కానీ ఒకవేళ విన్ అయి ఉంటే ఇద్దరు ఖచ్చితంగా అక్కడ పెద్ద గొడవ అనేది జరిగేది. ఏది విన్ కాలేదు కాబట్టి సైలెంట్గా ఎవరి వాళ్ళు ఉండిపోయారు. సో మనీ మేక్స్ ఎవ్రీథింగ్ అంటారు కదా, మనీ మేక్స్ ఎవ్రీథింగే కాదు, మనీ ఈవెన్ మేక్స్ డిస్ప్యూట్స్, అంటే గొడవలు కూడా చేస్తుంది, జీవితాలని కూడా నాశనం చేస్తుంది. అంత డేంజర్ అనేది ఈ మనీ అని చెప్తూ ఇక్కడ మనుషుల యొక్క క్యారెక్టర్ అనేది ఎలా చేంజ్ అవుతుంది మనీ వల్ల అని మనకు చాలా చక్కగా ఆంటన్ చెకవ్ చెప్పారు. సో దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ది లాటరీ టికెట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.